వెల్కమ్ టు 9+ న్యూస్ రిపోర్టర్స్ రౌండప్. లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక ఉదయ్ కృష్ణ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు ఇప్పుడు ఆయన ఆరోగ్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అక్కడ టోటల్గా చూసుకుంటే కనుక ట్రైనీ ఐపీఎస్ మహిళా అధికారి పైన లైంగిక వేధింపులు జరిగాయి అని చెప్పి అటు ఉదయ్ కృష్ణారెడ్డి పైన ఆవిడ ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ఈరోజు డైరెక్ట్గా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తాము అని చెప్పారు. అయితే దీనిపైన అప్డేట్ ఏంటి? ఏదైతే ట్రైనీ ఐపీఎస్ తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో జరిగినటువంటి లైంగిక వేధింపులు బెదిరింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని కాసేపటి క్రితమే ఇక్కడ ఉప్పర్పల్లి కోర్టుకైతే పోలీసులు తరలించారు. రవిచంద్ర, ఏదైతే ఈ నెల 18వ తేదీన తనపై లైంగిక వేధింపులు చేయడంతో పాటు బెదిరింపులకు గురిచేసి తనకు సంబంధించినటువంటి ప్రైవేటు వీడియోలు కూడా భర్తకు సెండ్ చేశారంటూ కూడా ట్రైనీ ఐపీఎస్ మహిళా అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉప్పర్పల్లి కోర్టు దగ్గర ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని కూడా కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టుకు సంబంధించి పోలీసులు అయితే రిమాండ్ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు పోలీస్ అకాడమీకి సంబంధించి ఇటు ఐపీఎస్ అధికారులకు కూడా ఐపీఎస్ ర్యాంక్ అధికారిపై కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ కేసును అయితే సీరియస్గా తీసుకుంది. ఇటు అత్తాపూర్ పోలీసులు ఉదయం పూట ఉస్మానియా ఆసుపత్రిలో ఉదయ్ కృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం కోర్టుకు తీసుకురావడం జరిగింది. మరోవైపు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఉమెన్ సేఫ్టీ వింగ్ కూడా ఈ కేసును దగ్గరుండి మానిటరింగ్ చేస్తుంది. ముఖ్యంగా మహిళా ఐపీఎస్ అధికారి ట్రైనింగ్లో ఉన్న నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించి ఈ కేసు నమోదైన పరిస్థితిలో పోలీసు ఉమెన్ సేఫ్టీ వింగ్ కూడా సపరేట్గా ఈ కేసును ట్రాక్ చేస్తుంది. అత్తాపూర్ పోలీసులు అయితే కాసేపటి క్రితమే ఈ కోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డిని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ఆధారంగా రిమాండ్ తరలించేటువంటి అవకాశం ఉంది. రవిచంద్ర, అంటే అటు ఉదయ్ కృష్ణారెడ్డి కూడా పూర్తిగా తాను ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇద్దరి మధ్య మా మధ్య అఫేర్ ఉన్నందుకే మేము దీన్ని అలాగే కొనసాగించాము, తర్వాత నాపైనే కావాలని అభియోగాలు మోపుతున్నారు అని చెప్పి ఆయన హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు కూడా ఇటు రాజేంద్రనగర్ కోర్టులో కూడా తన తరపున ఏమైనా వాదనలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏదైతే తనపై ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి బిఎన్ఎస్ సెక్షన్లు అట్లాగే ఐటీ యాక్ట్ కింద కూడా ఉదయ్ కృష్ణారెడ్డిపై సెక్షన్లు నమోదు చేసినారు పోలీసులు. దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ పిటిషన్ అయితే హైకోర్టు విచారణకు స్వీకరించలేదు. దాంతోపాటు ఎస్కేప్లో ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి కోసం అత్తాపూర్ పోలీసులు కూడా వెతుకుతున్న పరిస్థితులలో నిన్న మిర్యాలగూడ వద్ద కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్నటువంటి వ్యక్తి అట్లాగే ట్రైనీ ఐపీఎస్కు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే హైకోర్టు తిరస్కరించింది. అయితే దీనికి సంబంధించి ఈ కేసులో తాను నిర్దోషినని ఇద్దరికి ఎవరైతే ట్రైనీ ఐపీఎస్ మహిళా అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు అయితే ఫేక్ కంప్లైంట్, అది తాను నిర్దోషినంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం లోపల జడ్జి ముందు ఇద్దరు కూడా వాదనలు వినిపిస్తున్నారు. దానికి సంబంధించి పోలీసులు ఈ కేసు సీరియస్నెస్ దృష్ట్యా రిమాండ్ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి తన తరపున న్యాయవాదులు అయితే బెయిల్ పిటిషన్ కూడా అప్పీల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇరుపక్షాల వాదనల అనంతరం జడ్జి తీసుకున్న నిర్ణయం మేరకు పోలీసులు అయితే ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తారు. రవిచంద్ర, అంటే రమేష్, ఇక్కడ రిమాండ్కు విధించే అవకాశాలు ఉన్నాయా, లేదంటే పోలీసులు డైరెక్ట్గా తమ కస్టడీకి అడిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా పోలీసు రిమాండ్కు తరలించేటువంటి అవకాశం ఉంది. కేసుకు సంబంధించి ఇరుపక్షాలకు వాదనలు వింటాము అనేది కూడా ఇప్పటికే డీసీపీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ అధికారులు చాలా ఏదైతే సివిల్ సర్వెంట్లకు సంబంధించి ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్స్ అండర్ ట్రైనింగ్గా ఉన్న పరిస్థితులలో వీరికి సంబంధించినటువంటి కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పటికే వివాహిత, సేమ్ టైం సెక్సువల్ అసాల్టేషన్ అట్లాగే పర్సనల్ థ్రెట్ అట్లాగే బెదిరించడం వంటి సెక్షన్లను కూడా ఇంక్లూడ్ చేస్తూ
కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మొబైల్కి సంబంధించి డాటా ఏదైతే వీడియో సెండ్ చేయడం కానీ, మెసేజెస్ కానీ, కాల్స్ కానీ ఇట్లాంటివి తన ప్రైవేటు వీడియోలు కూడా షేర్ చేశారని కూడా తన కంప్లైంట్లో పేర్కొన్న పరిస్థితులలో ఈ కేసుకు సంబంధించి ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి కూడా కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు. ఇది తాను సెక్సువల్ అసాల్టేషన్కి పాల్పడలేదు, ఇద్దరికి అంగీకారమే, మ్యూచువల్ కన్సల్ట్ ఉంది అనే విధంగా కూడా తను చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ దర్యాప్తు సాగాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేరుగా ఎంక్వైరీలో ఉంది. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి ఉమెన్ సేఫ్టీ వింగ్ కూడా పర్టికులర్గా కేసును అయితే అబ్జర్వేషన్ చేస్తుంది. కాబట్టి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కేసుకు సంబంధించి ఇటు పర్సనల్గా నిర్ణయం తీసుకుంటామని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. అయితే ప్రస్తుతం కోర్టులో ఈ కేసు అయితే ఉంది. వారి జడ్జి తీసుకునే నిర్ణయం ఆధారంగా కూడా పోలీసు కస్టడీకి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రవిచంద్ర, అంటే ఒక సివిల్ సర్వెంట్, అది కూడా ఒక ఐపీఎస్ ర్యాంక్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. అది కానిస్టేబుల్ నుంచి తాను కష్టపడి ఈ పొజిషన్కి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఇలాంటి దాంట్లో ఇరుక్కోవడం అంటే కనుక దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా స్పందించిందా? ఏదైతే గతంలో కానిస్టేబుల్గా పనిచేసినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఒక ఉన్నతాధికారి తనను కొంత ఒక నెగ్లెక్ట్గా చూసినటువంటి పరిస్థితులలో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక స్పోర్టివ్గా తీసుకొని, ఒక ఛాలెంజ్గా తీసుకొని ఐపీఎస్ సాధించినటువంటి పరిస్థితి ఉంది. 2019లో ఆయన క్వాలిఫై అయ్యారు. దానికి సంబంధించి ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్న పరిస్థితులలో ఇలా ఒక కేసులో ఇరుక్కొని దాంతోపాటు ఇప్పటికే సస్పెన్షన్ కూడా గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కానీ ఇటు పోలీస్ అకాడమీకి సంబంధించి కూడా కొంత సంచలనంగా మారిన పరిస్థితులలో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇప్పటికీ స్పందించలేదు. కానీ ఇంటర్నల్గా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ప్రత్యేకంగా తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఈ కేసుని దగ్గరుండి ట్రాక్ చేస్తున్నారు. దానికి స్పెషల్గా బాధ్యతను కూడా వారిద్దరికీ అప్పగించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగేటువంటి ఇట్లాంటి ఇష్యూస్ కూడా పూర్తిగా అబ్జర్వ్ చేయడంతో పాటు దానికి సంబంధించి చర్యలు చేపట్టడం, అట్లాగే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఈ విధంగా కేసులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితులలో డిపార్ట్మెంట్కు ప్రతిష్టకు సంబంధించి కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు కూడా తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్ అయితే ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. రావచ్చండి, అంటే ఒక పోలీస్ అకాడమీలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు అక్కడ అధికారుల దృష్టికి రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా అధికారుల దృష్టికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ ఇద్దరి దాని మీద కలిపి అటు అంటే నిజంగానే ఉదయ్ కృష్ణ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డా లేదా అనే దానికి సీసీటీవీ ఫుటేజీలు కూడా ఉంటాయి కదా, వీటిని ఏమైనా ఆ దిశగా పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుందా? ఖచ్చితంగా ఇది అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. మహిళా అధికారి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్లు బిఎన్ఎస్ ఇటు ఐటీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే సెల్ ఫోన్ ఆధారంగా వీడియోస్ కానీ కాల్స్ కానీ ఇవన్నీ కూడా ఆధారాలు అవుతాయి కాబట్టి ఆ సెక్షన్ల కింద నమోదు చేశారు. ఇటువైపు పోలీస్ అకాడమీకి సంబంధించి ఇంటర్నల్గా కూడా దీనికి సంబంధించినటువంటి రిపోర్టును కూడా తీసుకునే ప్రయత్నం అయితే పోలీస్ అకాడమీతో పాటు స్టేట్ లెవెల్ పోలీస్ ఆఫీసర్లు అయితే చూస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అండర్ ట్రైనీ ఆఫీసర్లుగా ట్రైనీ ఐపీఎస్ లో కూడా ఈ కేసులు అయితే ఇరుక్కోవడం, ఇద్దరు కూడా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం మ్యూచువల్ కన్సల్ట్ ఉంది అనేది ఆయన చెప్తుండగా ఇటు సెక్సువల్ అసాల్టేషన్ కింద కూడా ఆ కేసు నమోదైనటువంటి పరిస్థితులలో తనని తాను ఇన్నోసెంట్గా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉదయ్ కృష్ణారెడ్డి మీద ఉంటుంది. ఇప్పటికే అతన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సస్పెన్షన్ చేసింది. తను నిర్దోషిగా ప్రూవ్ అయితే కనుక మాత్రమే తర్వాత ప్రొసీడింగ్స్ సంబంధించి ట్రైనింగ్కు కొనసాగించేటువంటి అవకాశం ఉంది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి సారించింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు నడుస్తున్నాయి. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్.